ఒక్కొక్కసారి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కర్ణాటకలో ఇప్పుడు అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. హెబ్బాలా అనే ఒక సింధీ ఉన్నత పాఠశాలలో ఆ పాఠ్యాంశాల్లో హీరోయిన్ తమన్నా, అలాగే బాలీవుడ్ హీరో రఘువీర్ సింగ్ వీళ్ళకి సంబంధించి పాఠాలు అందులో జోడించడం, దాన్ని తల్లిదండ్రులు అబ్జెక్షన్ చేస్తే ఒక విచిత్రమైన సమాధానం చెప్పడం, ఒక రకంగా వాళ్ళ పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిందని అనుకోవాలో. గతంలో మేము చదువుకున్న టైంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించో, లేదంటే రాణి రుద్రమదేవికి సంబంధించో, సరోజినీ నాయుడుకి సంబంధించో ఇటువంటి వాళ్ళ ఒక మహానుభావుల కథలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు మరీ వెరైటీగా తమన్నా గురించో, లేదంటే రఘువీర్ సింగ్ రేపు పొద్దున ఇలా వదిలేస్తే ఇప్పుడు హీరోల గురించో చదివేసుకొని వాళ్ళు పాఠశాలలో పాస్ అయిపోతే ఇంకా అదే విద్యాభ్యాసం అని అనుకోవాలి. ఏంటి ఈ వైపరీత్యం, లేదంటే ఈ విచిత్రం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇంతకుముందు కమ్యూనిస్టులు పాఠ్యపుస్తకాలు తయారు చేసేవారు. వాళ్ళు అందులో కొన్ని ఇలాగే మేధావులియో, లేదంటే స్వతంత్ర సమరయోధుల్లో అవన్నీ మనం చదువుకుంటే అవన్నీ ఉన్నాయి. కానీ ఇదేంటి వింత, విచిత్రమా, లేదంటే పైత్యమా, ఎలా చూడాలి? అంటే వాస్తవంగా ఇది టెక్స్ట్ బుక్స్లో పెట్టిన పాఠం కాదంట, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇచ్చినటువంటి పాఠం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇదివరకు మనకి ఈ క్రాఫ్ట్ అని, లేకపోతే జీకే అని ఇట్లాంటివి పెడతారు కదా, అట్లా జీకేలు. ఇందులో నాకు అనిపించింది ఏంటంటే, ఆ వార్త చూసినప్పుడు మతపరమైనటువంటి ఫీలింగ్ వాళ్ళకి. అది సింధీ స్కూల్. అవును, సింధీ స్కూలు. ఈ అమ్మాయి కూడా సింధీ సామాజిక వర్గం అది. అంటే సింధీ పాఠశాల అయ్యేటప్పటికి మతపరంగా మన మతం వాళ్ళు ఎవరెవరు ఉన్నత స్థానాల్లో ఉన్నారు అన్నది తెలియజేయడం కోసం, అవును, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది. అందుకోసం ప్రయత్నించినట్టు కనబడుతుంది. దీనికి మార్కులు పడవు, ఇది పాఠ్యాంశం కూడా కాదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మనకి పెద్దల పేర్లు చెప్తుంటారు కదా వాళ్ళ గురించి, ఇప్పుడు గాంధీ గారి గురించి. దాని బదులు ఇప్పుడు తర్వాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, డిగ్రీలకు వచ్చేటప్పటికి మనకి స్ఫూర్తివంతమైన వ్యాపారవేత్తలై అవి చెప్తుండేవాడు. అంటే ఫ్యూచర్ మనం చదువు పూర్తయ్యాక ఎదుగుదల కావాలి అంటే కష్టాలు నష్టాలు పడి ఎలాగ వెల్ సెటిల్డ్ అయ్యారు కొంతమంది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడు. అలాంటి జాబితాలోకి వస్తుండే కొత్తగా. అదే ఇక్కడ కనబడింది అనమాట. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోనైనా అంటే హీరోయిన్లకు సంబంధించి పాఠ్య బోధన అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అంటే హీరోయిన్ ఎప్పుడు మనం వినోదం కోసం కాసేపు చూసినా వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ ఇంకోటో గుర్తొస్తుంది. అది పిల్లలకి చెప్పించడం నిజంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా కరెక్టేనా? అంటే విధానం తప్పే ఎప్పుడైనా సరే, కాకపోతే నష్టం లేదు దానివల్ల. ఇప్పుడు మనం స్ఫూర్తివంతమైనటువంటి గాథల విషయంలో ఒక కింద నుంచి పైకి వచ్చింది సరే, సినిమాల్లో ఆ అమ్మాయి కావాలని చేయదు కదా బట్టలు అట్లా. అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయి దాకా వచ్చింది అంటే మనం ఎంతసేపటికి ఎవరిని ఫాలో అవ్వాలి? అంబానీని ఫాలో అవుదామా, అదానిని ఫాలో అవుదాం, పెట్టుబడిదారుల గురించి మాట్లాడతావా అంటారు. పోనీ అల్లూరి సీతారామరాజు గురించి ఫాలో అవుదాం, భగత్ సింగ్ గురించి ఫాలో అవుదాం అంటే ఆయుధాలు తీసుకుని వెళ్ళమంటారా అంటాం. అట్లాగే గాంధీ గారినో ఇదో అంటే ఏం చేయాలి, ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేయమంటావు అంటారు. కాబట్టి ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకు ఉంటుంది. స్ఫూర్తివంతమైనటువంటి దాంట్లో ఇప్పుడు రామాయణ భాగవతాలు చెప్పారు అనుకోండి, అదిగో మీరు ఇందులో మతం ఉందంటారు. మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పేం లేదు. దానికి మార్కులు వేయడమో, అది టెక్స్ట్ బుక్ లో పాఠ్యాంశంగా పెట్టడమో అది తప్పు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో అయితే నేను తప్పు అనుకోను. ఇంకోటి, అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే అమ్మాయి తన వృత్తి అది, అంతే తప్పించి అంటే సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు అమ్మాయి నుంచి చెడేదాన్ని అమ్మాయితో ఇట్లాగా మీరు కూడా బట్టలు కట్టుకోవాలి ఇట్లా అంటే తప్పు తప్పించి, ఒక ఎదుగుదల గురించినటువంటి అది కూడా ఒక కెరీరే కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో కెరీర్, దాన్ని ఎందుకు కాదన్నా పరిశ్రమ. అది సినిమా రంగం కూడా ఒక పరిశ్రమే. అవును, ఎంతో మందికి ఉపాధి. మరి దాంట్లో కూడా వెళ్ళాలనుకునేటటువంటి దాని మీద 24 రంగాలు ఆధారపడి ఉన్నాయి. సమాజం అంతా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మేబీ సాధారణంగా స్కూల్ టీచర్లు ఎవరైనా సరే పిల్లలకి అర్థమయ్యే ఆస్పెక్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాకు ఐహెచ్సి ఉండేది డిగ్రీలో, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. అది అర్థం కావాలంటే ఆ పాఠం చదువుతూ ఉంటే హిస్టరీ కానీ ఈ హెరిటేజ్ కల్చర్ ఇవన్నీ కూడా బోర్ కొడుతుంటాయి. మాస్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మాకు అప్పుడు కేజీకే అని
ఒక మాస్టర్ ఉండేవాడు. ఐహెచ్సి అంటే ఇష్టం పడేలా చేశాడు. సైన్స్ అండ్ సివిలైజేషన్ అని అప్పుడు ఫస్ట్ ఇయర్ లోనేమో ఐహెచ్సి, సెకండ్ ఇయర్ లో సైన్స్ అండ్ సివిలైజేషన్. 50 మార్కులు 2 50 కలిపి 100. అప్పుడు ఆ మనిషి వ్యవస్థీకృతం ఎట్లయ్యాడు అని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడంటే, కోతిగా ఉన్న మనిషి ఫస్ట్ లో ఈ పళ్ళు ఇవన్నీ అంటే కింద ఇవన్నీ వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉంటాయి. అయిపోయేటప్పుడు ఆ పైన ఉన్నాయి అందుకోవడానికి ఇట్లా కోతి లేచి నుంచుంది. ఆ లేచి నుంచునే క్రమంలో లెగిసి నుంచోవడం ప్రారంభమైంది. ఆ తర్వాతన అవి పైన పళ్ళు తినటం అది ప్రారంభమైంది. వరదలు వచ్చినప్పుడు ఈ కొట్టుకుపోతున్నాయి. ఎప్పుడు సింధు నది ఒడ్డున ఉన్నాం కదా మనం, సింధు నాగరికత నుంచి అట్లాగా అదొక సమస్య అయింది. ఆ తర్వాతన ఈ పైనుంచి మీద పడ్డ ఆకులు ఒంటి మీద ఉన్నప్పుడు వెచ్చగా కనబడింది. ఇదేదో బాగుందని అది ఇట్లా పట్టుకుని తిరగడం బిగిన్ చేసింది కోతి. ఆ తర్వాత దానికి అక్కడ ఏదో తీగకి తగిలితే అట్లాగా ఏలాడుంది. ఇదేదో బాగుందని నిదానంగా తీగలు కట్టుకోవడం బిగిన్, అదే బట్టలేని ఇట్లాగా ఒక అంటే ప్రాక్టికల్ గా ఇట్లా అయ్యి ఉండొచ్చు. ఒక్క రోజులో అయిపోలేదు, ఇది లక్షల సంవత్సరాలు పట్టింది. కోతిగా ఉన్నటువంటి మనిషి ఒక మనిషిగా మారడానికి లక్షల సంవత్సరాలు పట్టింది అని చెప్పడానికి అర్థమయ్యేటటువంటి రూట్లో అట్లా చెప్పుకొచ్చారు. ఇందులో ఇదేంది మనిషి అట్లా కోతిగా అయిపోతాడా, లేకపోతే ఎట్ట అయిపోతుందా, మరి కోతిని ఇప్పుడు తీసుకురండి, ఇప్పుడు మరి కోతులు ఎందుకని అట్ట అవ్వట్లేదు అని మనం అన్నాం అనుకోండి, ఏముంది అర్థం. కాబట్టి ఇక్కడ వీటిలో ఏంటంటే పాఠ్యాంశంలో మామూలు టెక్స్ట్ బుక్లో అది పెడితే ఖచ్చితంగా తప్పు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిటి గురించి చెప్పండి. అంబానీల గురించి కూడా చెప్పండి, అదానీల గురించి కూడా చెప్పండి, ఫెయిల్యూర్డ్ ఇండస్ట్రియలిస్టుల గురించి కూడా చెప్పండి, విజయ్ మాల్యా గురించి కూడా చెప్పండి. ఎందుకు అట్లా అయ్యాడు ఫెయిల్యూరు, తను దుర్వినియోగం చేయడం వలన, రాజకీయాల్లోకి దూరడం వలన, అట్లాగే ఇట్లా సంపాదించేటటువంటి ఇప్పుడు ఒక వ్యవస్థ ఎట్లా ఏర్పడింది. జొమాటో గురించి చెప్పండి, లేకపోతే ఇది ఒక ఫేస్బుక్ వ్యవస్థాపకుడి గురించి చెప్పండి, ట్విట్టర్ గురించి చెప్పండి. అంటే మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి చెప్తే పాఠ్యాంశాలు చదువుకుని బయటకు వచ్చి ఏం పీకుతాం నన్ను అడిగితే. అంతే కదా. టెక్స్ట్ బుక్ లో చదివింది నాకు ఈ రోజు వరకు పనికి వచ్చేది ఒకటే ఆర్థిక సూత్రం. అది కూడా ప్రాక్టికాలిటీలో పనికిరాదు, నా వీడియోలు చెప్పడానికి పనికి వస్తుంది అప్పుడప్పుడు. డిమాండ్ సప్లై సూత్రం గురించి, బంగారం ధరలు పెరిగినప్పుడు అది. అంతే తప్పించి ప్రాక్టికల్ గా ఏముంది, నా టెక్స్ట్ బుక్ లో చదివినటువంటి వాటి ఏమైనా నిజతులు నేను కామర్స్ చదివింది. అంటే టెక్స్ట్ బుక్లు కూడా అప్డేట్ అవ్వాలంటారా, పాఠాలు కూడా అప్డేట్ అవ్వాలా? ఇవాల్టి అంటే సమాజానికి అనుగుణంగా ఉండాలి పాఠ్యాంశాలు అనేది. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు తెలిసేటట్టు. గత చరిత్రలు మరుగున పడిపోతాయేమో ఒకవేళ. అదొక సబ్జెక్ట్ ఉండాలి కదా, అదొక సబ్జెక్ట్ ఉండాల్సిందే. అన్ని నేర్పుతున్నాం కదా, ఇది కూడా ఒక పాఠ్యాంశం కింద ఉండనియండి. అంటే సమాజంలో మనం ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళాం, ఇవాళ ఒకసారి ఒక మామూలు చదువుకుంటున్న 10th క్లాస్ చదువుతున్న వాళ్ళను, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు బ్యాంక్కి తీసుకెళ్ళి ఫామ్ పూర్తి చేయమనండి, ఎంతమందికి తెలుసు? నిన్న బీహార్లోను బెంగాల్లోను ఇది కోర్టు వ్యాఖ్యానించింది, సుప్రీంకోర్టు. ఏంటంటే పంచాయతీల్లో ఉన్న టీచర్లు, అంటే వాళ్ళని బీహారే పంచాయతీల్లోనే టీచర్లు నియమిస్తారట. అక్కడ ఆయా పంచాయతీల పరిధిలో టీచర్లను రిక్రూట్ చేస్తారు. వాళ్ళని మెయిన్ స్టేట్ టీచర్ల కిందకి మారుస్తానని అప్పుడు ఏదో హామీ ఇచ్చాడు నితీష్ కుమార్. హామీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళకి ఒక టెస్ట్ పెడతాము, అంటే మనకు మామూలుగా అంటారు కదా కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేయాలంటే, లేకపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయాలంటే పరీక్ష పెడతామని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి పెట్టలా, మన సచివాలయ ఉద్యోగులకి ముందు ఎగ్జామ్ పెట్టాకనే కదా, ఫెయిల్ అయిన వాళ్ళని వదిలేశారు కదా, అట్లాగా ఉంటది కదా. అట్లా టెస్ట్ పెడతామంటే అట్లా టెస్ట్ పెట్టడానికి లేదు, మేము ఎన్నాళ్ళ నుంచి టెస్ట్ రాసాం, ఇదే పాఠాలు చెప్పాం కదా, మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది ఏంటంటే అక్కడ లీవ్ లెటర్ కూడా రాయడం రాదట టీచర్లు. కొంతమంది టీచర్ గారికి లీవ్ లెటర్ రాయడం రాకపోయినటువంటి వాళ్ళు టీచర్ అయ్యి వీళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ కాకుండా వాళ్ళని మెయిన్ టీచర్లుగా పెడితే ఏం ప్రయోజనం, పంచాయతీ లెవెల్లో టీచర్లుగా పెట్టేశారు అట్లాగానే అడిగింది. అంటే వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి, ఇవి పరిష్కారం కావాలంటే అసలు సమాజం గురించి తెలియాలి. వాళ్ళ ఒక విద్యా వ్యవస్థ ఎట్లుంటది, ఇప్పుడు మనం చదువు పూర్తయిపోగానే ఒక ట్యాక్స్ కట్టమంటే ఎలా కట్టాలనేది ఎట్లా తెలుసుద్ది? నేర్పండి. ట్యాక్స్ ఆన్లైన్లో ఇట్లా కట్టచ్చు, అసెస్మెంట్ అంటే ఎట్లుంటది, ఇంటి గురించి అయితే ఎట్లుంటది, ఇవన్నీ నేర్పండి, లోక జ్ఞానం నేర్పండి.
సినిమా తమన్నా అంటే తమన్నా అందచందాల గురించి కాదు చెప్పాల్సింది, తమన్నా వచ్చిన తీరు చెప్పారు. సినిమా రంగం ఎట్లా ఉంటది, దాంట్లో సైడ్ యాక్టర్లు అంటే 24 క్రాఫ్ట్లు ఏంటి, వాటిట్లో ఎలాంటి కష్టపడితే ఎట్లాంటి అవకాశం ఉంటుంది, దాంట్లో స్ట్రగుల్ ఎట్లుంటది, ఎడ్యుకేట్ దెమ్, తప్పేంలే. అంటే ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రుల వెర్షన్ కూడా తీసుకుంటే అదే సింధియా సామాజిక వర్గంలో వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు కదా, ఒక హీరోయిన్ తీసుకోవడం ఎందుకని అలా అడిగారని వీళ్ళు టీసీలు ఇచ్చేస్తాము అని కూడా అన్నారంట. మరి ఎంతవరకు అంటే అదొక్కటి దాని గురించినే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, మిగతా లేవా, ఓన్లీ తమన్నా గురించిన పాఠం చెప్పారా? అది కోపం వస్తుంది ఒక తల్లిదండ్రులుగా అయితే, ఏంది ఇది సినిమా కూడా ఆ వయసులో అయితే కోపం వచ్చేదేమో, ఇప్పుడు ముసలోడిని అయిపోతున్నాను కాబట్టి ఆలోచన వస్తుంది, అంతే తేడా. ఒక రకంగా అంటే ప్రభుత్వాలకు సంబంధం ఉండదా ఇవి, ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ కాబట్టి ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం, స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. మనకి టెక్స్ట్ బుక్లు ఉండేయండి ఇది వరకు, ప్రైవేట్ స్కూల్స్ లో ఏం చేస్తారు, గైడ్ ఇస్తారు. అంటే ఇది గవర్నమెంట్ స్కూలే కదా ఒక రకంగా సింధియా పాఠశాల, ఎయిడెడ్ స్కూల్, అదే ఎయిడెడ్ అయినా ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ స్కూళ్లలో మేనేజ్మెంట్ ల నిర్ణయాలకు అనుగుణంగా కొన్ని జరుగుతుంటాయి. దాన్ని ఇంకా అబ్జెక్షన్ చేయడానికి ఏమి ఉండదు పైన ఎవరు, రేపు పొద్దున్న డిఈఓ చెప్తే ఆపేస్తారు సచ్చినట్టు, అందులో డౌట్ ఏం లేదు, ఆపేస్తారు, అందులో డౌట్ ఏం లేదు, ఆపేపిస్తారు కూడా. కాకపోతే నేను అనేది ఏంటంటే ఉట్టి తమన్నా అనే ఆస్పెక్ట్ లో కాకుండా సినీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నేను అనుకోవడం వాళ్ళకైతే ఆ మతమైనటువంటి ఫీలింగ్ తో మా వాళ్ళు ఎదిగారు, ఎవరికాళ్ళు తమ జాతి గురించి చెప్పుకుంటున్నారు కదా, అట్లాగని చెప్పుకుని ఉండొచ్చు. ఇప్పుడు తమన్నా గురించి చెప్తే స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది అని అలా అనుకున్నారు, కానీ అదే కోపం వచ్చింది. రైట్, చూద్దాం మొత్తానికి ఇది పిచ్ పీక్ లెవెల్కి వెళ్ళిందని అనుకోవాలా, లేదంటే ఒక ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో భాగంగా చెప్పచ్చా హీరోయిన్స్ గురించో హీరోస్ గురించో ఏంటి అనేది. అక్కడైతే ఒక వివాదం అయితే రేగుతోంది, తర్వాత దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ దాన్ని బాలల హక్కుల పరిరక్షణ చట్టానికి కింద ఫిర్యాదు కూడా చేశారు తల్లిదండ్రులు. యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.